ఎన్నో పోరాటాలు, విశ్వాస పోరాటం అని మాట్లాడుతున్నాడు. ఎన్నో చేశాను నేను, కానీ ఇది ఉంది చూశావు. రోమా పౌరసత్వం నాకు ఉందని చెప్పేసరికి ఆడికన్నా భయం వేసింది, కానీ ఎన్ని చెప్పినా దీనికి భయం ఎత్తలేదు. పౌలు గారిని ఎవడో అల్లాటప్ప కేంద్రం అరెస్ట్ చేసిన బరబడి ఇడిచుకెళ్ళిపోతుంటే కూల్గా అన్నాడంట, అసలు సరైన కారణం లేకుండా, షోకాజ్ నోటీస్ లేకుండా, ఏమీ లేకుండా ఇస్తాను సరంగా నువ్వు ఒక రోమిని అరెస్ట్ చేస్తున్నావు, నీకు ఎంత దమ్ముందని అడిగితే, మీరు రోమిలా, మీకు పౌరసత్వం ఉందా అన్నాడట. పౌలు, నేను జన్మత రోమా పౌరసత్వం కలిగి ఉన్నాను ప్రశ్నించాను. అయ్యి బాబా, నేను బహు ద్రవ్యం ఇచ్చి సంపాదించుకున్నానని ఈయన అరెస్ట్ చేసిన ఆఫీసర్ చెప్తున్నాడు. అది కొనుక్కున్న సర్టిఫికెట్, ఈయన ఒరిజినల్ సర్టిఫికెట్, ఈ డూప్లికేట్ కాడు ఒరిజినల్ అరెస్ట్ చేసి కాల్ చేస్తున్నాడు. చిత్రం, దేవుని స్తోత్రం. అంటే అలాంటి చోట కూడా అగ్రిప్ప వంటి మహారాజును సైతం కంగారు పెట్టి చేసిన పెద్ద మనిషి కదా, జైల్లో ముద్దాయిక బోన్లో నుంచుంటే చెప్పా అని అంటే, అయ్యా తమరికి నేను చెప్పుకోవటానికి ఆసక్తి కలిగి ఉన్నాను, చెప్పా నిన్ను కాపాడేది క్షమించేదని నేనే అని ఒక రీతిలో మాట్లాడితే చేతులు కట్టుకొని మర్యాదగా, రాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? వీడు తడుకున్న లోపు నమ్ముచున్నారని నేను ఎరుగుతున్నాను. అడు ఆగమని, నువ్వు అంత తొందరగా నాకు క్రైస్తవం చేసేలా ఉన్నా, నేను వెళ్ళిపోతున్నాను, కోర్టు రద్దు, వాయిదా అని గాబరు. ఎందుకని ప్రవక్తను నమ్మట్లేదని యూదులు చెత్త కూడా చంపేస్తారు. నమ్ముతున్నాను అనుకోండి, ప్రవక్తల ప్రకారం యేసుప్రభు దేవుడు అని చెప్పాలి. ఆ రెండు ఎటు వచ్చిన, నన్ను ఎంతో తొందరగా నువ్వు మార్చేసేలా ఉన్నారా బాబు అని కోర్టు వాయిదేసి పారిపోతున్నాడు. ఆయన గారి ముందు ఎవరు నిలబడలేడండి, కోర్టులు కాదు, రాజులు కాదు, జడ్జీలు కాదు, ఇది ఒక్కటే అలరబెడేస్తుంది. ఏంటది? అమ్మ నాయన, దీని దగ్గర నేను సాగుతుందిరా. విశ్వాసులకేమో ఏంటే గారు మీరు ఎంత గొప్ప దైవజనులు, మంచి సేవకులు, దేవుని కృప, దేవుని ఆత్మ మీకు ఉంది, మీరు ప్రశాంతంగా ఉండాలి, మీకు ఈ పోరాటం ఏంటంటే, నేను గాలిగా పోరాడతలేదు, నన్ను ఏపుతుంది అని చెప్తున్నాడు. మీరు ఏంజలో మీరు కాలు మీద కలిసి దర్జాగా చిద్దిలాసంగా వచ్చి చరందమైనటువంటి దైవికమైనటువంటి జ్ఞాన ప్రదర్శన చేస్తూ హాయిగా ఉండవాలని అట్ట లేదా? ఇది ఎప్పుడు తినేస్తున్నాను. పౌలయ్య గారికి అట్లుంటే మనం బతికేం చెప్పండి. ఒక అమ్మగా దేవుని చూసినవాడు, దేవునితో మాట్లాడేవాడు, పరదేశికి వెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకొచ్చినవాడు, 11 మంది అపోస్తలను పక్కన పెట్టి పునాదులు వేసే కెపాసిటీ యేసుప్రభు దగ్గర కొట్టించినోడు, యేసు రక్తం విజయం. యుగముల పూర్వము నుండి మరుగైన మర్మములు అన్నిటికీ గృహ నిర్వాహకుడిగా ఉండి ప్రపంచానికి మహిమ కలిగిన సేవ చేసిన దైవజనుడు ఆయనే. దీంతో ఆగలేకపోతున్నాను రా బాబు, ఇందులో ఎప్పుడు పెట్టుకొస్తాను, నాకు మెంటలు వచ్చేస్తుందంటే. శరీరాన్ని ప్రేమించువారు బుద్ధిహీనులు కాదా? శరీరము సుఖించువారు ఆత్మజ్ఞానము లేనివారు కాదా? నిత్యత్వపు విలువలు లేనివారు కాదా? శరీరముతో పోరాడిన వారు బలహీనులై ఓడిపోవచ్చున్నవారు కారా? మీరు యవనస్తులైతే మీకు ఇంకా చాలా ఎక్కువ ఈ అవసరమని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎందుకంటే వయసు పెరుగుతుంటే శరీరం యొక్క బలం తగ్గుద్ది, దాని ఆధిపత్యం తగ్గుద్ది. యవన కాలంలో దానికి బలం ఎక్కువ కాబట్టి ఇంకెక్కువ ఫైట్ చేస్తుంది నీతో. ఎవరైనా ఒకటే ఆ ముఖం మాకు తేలకేం కాదు. శరీరం యొక్క బలం ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. కనుక యవనస్తులు ఈ పాయింట్ మీద మరీ ఎక్కువగా నీ శత్రువు శరీరమే, శత్రువు శరీరమే. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, శత్రువును నువ్వు బాగా ప్రేమిస్తున్నావు అనుకో, దాంతో ఫైట్ చేయగలవా? యూ కెనాట్ ఫైట్ విత్ ఎ పర్సన్ హోమ్ యూ లవ్. నువ్వు ప్రేమించే వ్యక్తితో ఎట్లా పోరాటం చేస్తావండి? నీకు శరీరం మీద ప్రేమ చచ్చేదాకా, వ్యామోహం చచ్చేదాకా, ఆశ చచ్చేదాకా దాంతో ఫైట్ చేయలేవు. అసలు ఫైటే చేయకపోతే విజయవేడ తెచ్చింది, విజయవే లేకపోతే బలలెట్ట పాల్పొద్దు, అక్కడికట్ట పోతావు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల లేఖలో దిద్దుబాటు లేఖలు ముగింపులన్నీ ఏంటి? జయించువాడు ఇదేగా మాట్లాడరేంట్రా. జయించువాడికి జీవవృక్ష ఫలం, జయించువాడికి ఏంటిదే రెండవ మరణం తప్పుద్ది, జయించువాడికే కిరీటం, జయించువాడికే సింహాసనం, జయించువాడికే తెల్లరాయి, తెల్ల వస్త్రం, కొత్త పేరు. అది ఏదైనా జయించువాడికే కదా. మనం ఫైటింగే లేదు, ఇంకా జయించేది ఎక్కడ? యుద్ధం చేయవలసిన శత్రుతో ములాఖాత్ అయిపోయి ఆడు నువ్వు కలిసి బాగా హ్యాపీగా బతుకుతున్నారుగా. ఎవడాడు? శరీరంతో నీకు ఫ్రెండ్షిప్ ఉందా, పోరాటం ఉందా? అదే మరి ఇంతవరకు దేవుని కృపలో స్నేహంగానే ఉన్నాం. దాన్నే పోషించేయి, దాన్నే బలపరిచేయి, దాన్నే చూకబట్టి అడిగిందల్లి ఇచ్చేస్తుండు.
అది మట్టుకు నువ్వు ఏది చేయాలన్నా చేయనివ్వదు. నువ్వు మటుకు అడిగిందల్ని ఇచ్చేస్తుండవు. దాన్ని రివర్స్గా అడిగి దొరికిపెట్టరా. శత్రువు ఎవరు? నువ్వు పోరాడితే తప్ప, విజయం సాధిస్తే తప్ప నువ్వు ముందుకెళ్ళటలేదు. ఇక్కడ క్రీస్తు యేసునందు అన్ని విషయములు మీకు అత్యధిక విషయం ఉన్నది. నువ్వు సాధించవలసిన, గెలిచి తీరాల్సిన ఒక అద్భుతమైన పోరాటం ఉన్నది. ఆ శత్రువు పేరు మాట్లాడతలేదు మీరు. ఎవరి శరీరం అది? నువ్వంతా హోల్సేల్గా అందరు ఎందుకు కలిపేస్తావు? అది ఎవరి శరీరం మీద పోరాడుతున్నావు వెళ్ళి. అలాంటి అక్రమ యుద్ధములు నశించును గాక, అరికట్టబడును గాక. నీ సొంత శరీరమే. నేను కొన్ని వేల సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నావు. ఈ పాయింట్ మనసులో పెట్టుకోండి. ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం నీకు అత్యంత సమీపంగా ఉండే ఎన్నడూ విడువని శత్రువు శరీరం. సైతాన్ గడన ఒక ఎడంగుంటాడేమో కానీ ఈడు ఎప్పుడు అంటు పెట్టుకునేవాడేగా. ఎప్పుడైనా మీరు అందరూ ఏకమైపోయి పరిశీలిస్తే ఆడొస్తాడు కానీ 24/7 అంటు పెట్టుకున్నాడు ఈడే కదా. శరీరమును సుఖపెట్టినప్పుడు, శరీరమును సంతోషపరిచినప్పుడు, శరీరమును అలంకరించినప్పుడు, శరీరమును సంతోషపరిచినప్పుడు నీకేమర్థం అవ్వాలి? శత్రువును సుఖపెడుతున్నాను, శత్రువుకి తిండి పెడుతున్నాను, శత్రువుకి సోకులు చేస్తున్నాను, శత్రువు. ఇది ఉంటే వైరాగ్యం టన్నుల కొద్దీ వస్తుంది. కొత్తగా పోలీసు ఉద్యోగం వచ్చిన ఒక కానిస్టేబుల్ గారంట నక్సలైట్కి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించాడంట. ఈయన తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. నాకు ఆ నక్సలైట్ అని తెలియదండి అన్నాడండి. అదే తప్పు, అదే లోపం, తెలుసుకోవాలి కదా అంటే నాకు ఇంకా తెలియదండి. ఇలాంటి ఏరియాలో డ్యూటీ చేస్తున్నామంటే నక్సలైట్లు కథలికలు ఏరియాలో డ్యూటీ చేస్తున్నాడు. వచ్చిపోవడం నీకు ఆ మాత్రం చూసుకోవద్దా? పెద్ద చుట్టం వచ్చినట్టు గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి భోజనం పెడతావు, టిఫిన్ పెడతామంటే అప్పుడు అసలు మరి చెప్పండి నా ఫ్రెండ్ అండి అన్నాడు. ఇందాకేమో తెలియదు అన్నావు, ఇప్పుడేమో ఫ్రెండ్ అన్నామంటే ఆ నక్సలైట్ అని తెలియదు. ఆడింది తెలియదు నాకు, నా ఫ్రెండ్. ఈడి దగ్గర చాలా మరమలు ఉన్నాయి, తీసుకెళ్ళి అందులో పెట్టేశారు. పాపం చెప్పిందంతా నిజమే. ఆ నక్సలైట్ అని బిల్ల వేసి తిరుగుతాడు ఏంటి? అందరిలోనే ఫ్రెండ్ కానీ తెలుసు అతని భావజాలం, అతనికి ఆ తీర్మానం, అతని రహస్యం ఇవి తెలియదుగా పాపం. అందులో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాం మొదలెట్టారంటే రకరకాలుగా మంచి కుర్చీ వేసి బల్లేసి రకరకాలుగా ఏర్పాట్లు మర్యాదలు చేసి చెప్తుంటే పాపం ఇతను అమాయకుడు, ఇతనికి ఈ వ్యవహారం అంతా తెలియదు అనే సంగతి వాళ్ళకి నిర్ధారణ అయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు చెప్పి, మెలకువలు చెప్పి రోడ్డు మీద వదిలి మళ్ళీ డ్యూటీ అయితే చుట్టం వచ్చిన టిఫిన్ ఆడతలేదు. ఇప్పుడు అలా పెట్టి దెబ్బతినేసాం. సాక్ష్యం పాడైపోయింది. ఇక్కడ జైల్లో పెట్టారు, నన్ను ఇన్ఫార్మర్ అన్నారు. నా వల్ల కాదు, ఇంకా నేను ఎవరికి అన్నం పెట్టినాను. అట్టయినా పర్లేదు కానీ నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఉంటావు. స్తోత్రం. నేను చెప్పే ఉపదేశం ఏంటి? నీ శత్రువు ఎవరు నువ్వు గుర్తుపట్టాలి కదా. భూమి మీద ఎవరన్నా మనకు శత్రువులు ఉన్నారా? మనల్ని శత్రువులుగా అనుకొని వాళ్ళ ఇష్టం అది. వాళ్ళకి దేవుని ప్రేమ తెలియక అలా అన్నారు. మన వరకైతే ఆత్మకు విరోధంగా గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. చూసారా? శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తుంది. అంటే ఆత్మ ఎప్పుడు శరీరానికి వ్యతిరేకంగానే కోరుకుంటుందట. శరీరం ఎప్పుడు ఆత్మకు వ్యతిరేకంగానే కోరుకుంటుంది. మరి వాళ్ళిద్దరికీ నువ్వు ఎట్టా సమాధానపడతాం చూస్తున్నావు? ఒక మంచి బిర్యానీ పెట్టి, ఏమండి, ఒక ఆశ, ఒక కోరిక, అడిగిందల్లా ఇచ్చి దాన్ని సాటిస్ఫై చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆత్మకి విరోధముగా ఉన్నటువంటి కార్యములను రద్దుపరిచి వాళ్ళిద్దరిని సమాధానపరిద్దని ప్లాన్ మీద ఉన్నావా?
సమాధానం కుదరదు. మరి ఏం కావాలి? శరీరం మీద ఆత్మకు విజయం కావాలి, ఆధిపత్యం కావాలి. ఇద్దరిని ఒకటి చేసి సమాధానంగా మీరు కలిసిమెలిసి హ్యాపీగా ఉండండి అనే కూటం లేదు ఇక్కడ. నువ్వు అణిగి ఉండు, నువ్వు ఆధిపత్యం చేయి, ఎంతవరకే కూటం. ఆత్మకి విరోధంగా శరీరానికి విరోధంగా ఆత్మ ఒకదాని కూడా విరోధంగా ఎప్పుడు అపేక్షిస్తూనే ఉంటాయి, కోరుకుంటూనే ఉంటాయి. శరీరం యొక్క కోరికలు ఎప్పుడు ఆత్మకు వ్యతిరేకే, ఆత్మ కోరికలు ఎప్పుడు శరీరానికి వ్యతిరేకమే. ప్రభా సంసోను వలే సింహం నిలిచే శక్తి దయచేయి ప్రభా, దావీదు వలే అయ్యో ఎలుకబండి తారివి పట్టుకునే కృప దయచేయి ప్రభా, కోటగోడలు ఓటమికే అభిషేకమును దయచేయి ప్రభా అంటే ప్రభు అంత ఆలకించి లాస్ట్ అంటే ముందు శరీరం చేయించినా తర్వాత చూద్దాం. ఇవన్నీ నిద్ర అనే శరీరానికి సంబంధించిందేనా? తిండి, ఘనతలు, ఖరీదైన వస్త్రాలు, వెండి బంగారాలు, సింహాసనాలు, జయించవలసిన లిస్టు పొడిగే ఉంది కదా. మరి ఇక్కడ తెమలకుండా కూటం అప్పుడే ఏమండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం ఏంటి? శరీరాన్ని అనుసరించే మనసు ఉందనుకో. ఇప్పుడు మనసు, శరీరం, ఆత్మ. ఈ మనసు ఇటు తిరిగిందనుకో శరీరానుసారం, ఇటు తిరిగితే ఆత్మ, అంతే కూటం అయిపోయింది. బాస్ గారు శరీరం అనుసారికి ఆత్మానుసారానికి ప్రధానం ఇచ్చేసేవాడికి ఏముంటుంది? ఇది మనసు, యువతల శరీరం ఉంది, యువతల ఆత్మ ఉంది. శరీరం వైపు తిరిగితే శరీరం అనుసారం మనసు, ఆత్మ వైపు తిరిగితే ఇది పెద్ద కేకెత్తనే ఉంటుంది అని చెప్పి ఇటు తిరిగితే ఆత్మ సంబంధం. మరి ప్రతిరోజు నీ వెనకాల ఉన్నాను కదా, ఆదివారం మట్టికి ఇటు వస్తానంటే అబద్ధం అంటే ఇవాళ ఆదివారం అబద్ధం అంటే రేపు చూసుకున్నా. వడ్డీ డబ్బులు తెచ్చారంటే ఆదివారం తీసుకోండి, సోమవారం తీసిరా. అమ్మద్వారం మరి కూడా వడ్డీ తీసుకుంటావా? దానికో రెఫరెన్స్ ఎదుగుతాడు వీడు. ఫలాని ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకొచ్చాడు కదా. ఇది లోకంలో సామెత శతకోటి దరిద్రాల కంట. అదిగో దేవునికి స్తోత్రం. సామెతలు బాగానే వచ్చండి బాబు. సామెతలు 30 చెప్పండి నాకు. దేవునికి స్తోత్రం. ఈ సామెతలు వస్తలేదు మరి ఇదేటో. ఎగ్జామ్ ముందర క్రిస్మస్కి సిద్ధపడిపోండి, మంచి బహుమతి ఇస్తాం మళ్ళీ, అందులో డౌట్ ఏం అక్కర్లా. హల్లెలూయా. సేమ్ అలాంటి బహుమతి ఇస్తానని చెప్పాలంటే ఒకసారి గాజువాక ఆ రేంజ్లో మనం పెట్టాం. ఎగ్జామ్ గుర్తుందా? ఫస్ట్ ప్రైజ్ 25,000 క్యాష్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 15,000. ఓ పెన్ ఇచ్చేసి అందరి ముందు ఫోటో తీసి తొక్కున్నావా? అంత ఫ్రేము మెరుపులు కాగితాలు దానికి 7 రిబ్బన్లో ఇప్పితే లోపల చిన్న కాగితం. ఈ దొంగ బాబుతే ఉండదు. దేవునికి స్తోత్రం. అంతకంటే విలువైంది వాక్యం కదా, చదువుకోండి. దేవునికి స్తోత్రం. రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. ఇంకా శరీరానుసారమైన మనస్సు మరణము, అది ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద